ఇది మీర్ ఘాట్. ఇక్కడ నుంచి ఇలా ఈ స్టెప్స్ వెళ్ళి పైకి ఎక్కితే ఒక హనుమాన్ టెంపుల్ వస్తుంది. దాని విశిష్టతను నేను మీకు ఇప్పుడు చెప్తాను. స్టెప్స్ ఎక్కాక గణేష్ టెంపుల్ వస్తుంది. దండం పెట్టుకొని కొంచెం ఇలా ముందుకు వెళ్తే హనుమాన్ టెంపుల్ వస్తుంది. ఇక్కడ ఒక సాధు జంతు లాంటి పాము ఉంది, స్నేక్. దాని ధర్మం కోసం అని చెప్పి దాన్ని పెంచుతుండు. అది పడగిప్పిన నాగు. అసలు దాన్ని చూస్తేనే నాకు ఒకలాగా ఉంది. బట్ ఈస్ ప్లేయింగ్ విత్ ఇట్. ఈ హనుమాన్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇది ఒకటి కనిపించింది. ఓ మై గాడ్. నరుక్కోవటానికి ఇది కూడా ఒక రకమైన వేషధారణ. పూర్ణి 2 తీసిండు, 2 ఉన్నాయి, 2 కుండల్లో 2 ఉన్నాయి. బాల హనుమాన్ దగ్గరకు వచ్చేసినాం. ఇదే హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్ యొక్క ప్రసిద్ధి ఏంటంటే స్వయంభూ. ఎవ్రీ ఇయర్ తను దేహం కూడా పెరుగుతూ ఉంటుంది, అంటే విగ్రహం కూడా పెరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద ఫేస్ ఉంటుంది, దట్టు బాలుడి ఫేస్ ఉంటుంది. ఆ బాలుడి ఫేస్ కూడా పక్కన అంజనీమాత కూడా వెలిసింది. అంజనీమాత అంటే హనుమంతుడు తల్లి. హనుమంతుడు తల్లిని చూస్తూ ఉన్న ఫేస్ చాలా ప్రెజెంట్గా, చాలా ఎఫెక్షనేట్గా, చాలా లవబుల్గా, స్మైలీతో ఉంటుంది. బాల హనుమానే కానీ చాలా పెద్ద విగ్రహం, చూడటానికి చాలా బాగుంటాడు, ముద్దొచ్చేస్తాడు చెప్పాలంటే. ఇది గుప్త కాశీలోని ఒక ప్లేస్ అన్నమాట. ఇందులో శివలింగం మీద వెలిసిన విష్ణుమూర్తి, లక్ష్మీ నరసింహస్వామి, రెక్కలున్న నంది, ఇలాంటి ఎన్నో ప్రసిద్ధులు ఉన్నాయి ఈ గుడిలో.